అందరికీ నమస్తే. ప్రపంచంలో చాలా ప్రచారమయ్యే మతము ఏమిదంటే అది క్రిస్టియానిటీ మతం. సో దయచేసి ఈ క్రిస్టియానిటీ మతం గురించి కొంచెం తెలుసుకోండి మీరు. ఇది ఎంత భయంకరంగా మన భారతదేశంలో పనిచేస్తుందో, దీని ద్వారా మనుషులు ఎలా ప్రొవైడ్ అవుతున్నారో దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటుంది. ఈ క్రైస్తవులు ఏం చేస్తుంటారంటే ఈ బైబిల్ చేత పట్టుకొని ఊరూరు తిరిగి ఇల్లు తిరిగి మా యేసయ్య నమ్ముకొర్రి, యేసుక్రీస్తు నమ్ముకొర్రి, మీకు స్వర్గం దొరుకుతుంది, మీకు కష్టాలు పోతాయి, ఇక అనరాని మాటలు అని లేకుంటాయి, ఇష్టం వచ్చిన మాటలు అంటుంటారు. కానీ ఆ బైబిల్లోనే లోపాలు ఉంటాయి, చాలా లోపాలు ఉంటాయి. ఈరోజు నేను చదివి వినిపిస్తా. ఖచ్చితంగా నేను బైబిల్లో బయటే చెప్పాను, బైబిల్లో లోనివే చదివి చెప్తా. బైబిల్లో వక్రీకరిస్తున్నాని కాకుండా బైబిల్లో నిజాలు తెలుసుకోవాలనే ఒక తత్వంతో నేను చేస్తుంటా. సో యా క్రిస్టియానిటీ మీద యా క్రైస్తవుల మీద నాకు ఏమాత్రం దోషం లేదు. నేను ఒక హిందువుని, నేను క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యింటి. 10 సంవత్సరాలు నేను ఈ ఒక మతంలో పెరిగినోని. అది ఎట్లెట్లా పనిచేస్తుంది, ఎట్లా మానవుని అట్రాక్ట్ చేస్తుంది, ఒక తెలివి తక్కువనిగా ఎట్లా చేస్తుందని నేను సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తుంటా. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీరు వినాలే, బైబిల్లో సత్యాలు తెలుసుకునాలే. చాలా మట్టుకు హిందువులకే ప్రచారం చేస్తున్నారు. మన హిందుత్వం తక్కువైపోతుంటుంది. సో మనము ఎవరికి ప్రచారం చేయము, కానీ క్రైస్తవులు వచ్చి హిందుత్వానికి ప్రచారం చేస్తుంటారు. సో బైబిల్ని ప్రకటన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 2 సార్లు చదివి దాన్ని అధ్యయనం చేసి నాయంత ఉపవాస ప్రార్థనలు, నాయంత ప్రార్థన, ఏడ్చేసి ప్రార్థన ఇంకా ప్రపంచంలో ఎవ్వరు చేసిలేరు అనుకుంటుంటా. సో దయచేసి నాకు చెప్పిన వాళ్ళే, నాకు ఎట్లా ప్రార్థన చేసుకున్నాను నాకు చెప్పిన వాళ్ళే కూడా ప్రార్థన చేసుకునే అంత గట్టిగా ప్రార్థన చేసుకునేటోని. సో దయచేసి ఆలకించండి. దేవుని లక్షణాలు ఎట్లా ఉంటలే, దేవునిలో న్యాయం కనిపించలేదు, దేవునిలో అన్యాయం కనిపిస్తుంది. అది ఏదో నేను వీడియో లెంత్గా తీసుకపోతలేను. సో ఇప్పుడు బైబిల్ చదివి వినిపిస్తా. చూడండి, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతా. జ్ఞానము గల మనుషులారా, ఇక్కడ ఏమంటున్నది, జ్ఞానము గల మనుషులారా నా మాటలు ఆలకించుడి. దేవుడు అన్యాయం చెయ్యుట అసంభవం. ఇక్కడ ఏమంటున్నది, దేవుడు అనేటోడు అన్యాయం చేయడంట. సర్వశక్తుడి దుష్కార్యం చెయ్యుట అసంభవం. సరే, ఇది ఒకటే వచనం, 10వ వచనం కాడికే చదువుతా. వీడియో లెంత్ కారదని నేను కృతంగా చదువుతున్నా. సో ఇక్కడ ఏం తెలుసుకున్నాము, దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయాన్ని ప్రేమించే వ్యక్తి, న్యాయం చేసే వ్యక్తి అని అనుకుంటాం కదా. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడేం చెప్పబడింది, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తుడై మరణశిక్ష వందును. ఇక్కడేం చెప్పబడ్డది, తండ్రి చేసినటువంటి పాపానికి కుమారులకు శిక్ష విధింపరదంట. కుమారులు చేసినటువంటి పాపములకు తండ్రి శిక్షించబడదంట. సో కుమారులు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కుమారులు. సో తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. సో కుమారుల దోషము తండ్రి వినేసి శిక్షిస్తున్నాడు కదా. ఇక్కడ బాగా పాయింట్ అర్థం చేసుకునండి. సో ఇక్కడ ఒక లాజికల్లో దొరికింది కదా. ఇప్పుడు అందరి పాపముల కోసమై యేసుక్రీస్తు మన తండ్రిలాగా భరిస్తున్నాడు అని అన్నాడు కదా. అక్కడేమంటున్నాడు, ఎవరి పాపములు ఓడే భరించాలి అని ఉండదు. మళ్ళీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమంటాడు, అందరి పాపముల కోసమే యేసుక్రీస్తు చచ్చిపోయాడు అంటారు. అంటే కుమారుల పాపం తండ్రి వినేసిండంట.
సో మళ్ళీ లేవి గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, అది కూడా నేను చదివి వినిపిస్తాను. 26వ అధ్యాయము, లేవి గ్రంథం 26వ అధ్యాయము 39వ వచనం. తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదారు. ఇక్కడేముంటుంది? తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదారంట. ఎట్లా? కుమారులు పాపం చేయలేదు, తండ్రులు చేసిండంట. ఆ తండ్రులు చేసిన పాపంని బట్టి ఈ కుమారులు క్షీణించిపోదురంట. సో నిశ్చయంగా ఈ శిక్ష అమలులోకి తెచ్చిండు. దావీదు బెత్షెబ చేసిన పాపాన్ని బట్టి వాళ్ళిద్దరు అక్ర సంబంధం. ఇప్పుడు దావీదే ఆమెను మోయించి ఇంటికి రప్పించి ఆమెతో అక్ర సంబంధం పెట్టి ఆమెను పాడు చేసి ఆమె భర్తను చంపి అన్యాయంగా ఇది చేసిండు. సో వాళ్ళకు ఒక కొడుకు పుడితే ఆ కొడుకుని చంపేస్తాడు. ఎవరు? దేవుడు. పసి పిల్లగాడు చిన్న ఉంటాడు, అప్పుడే పుట్టిన 8 దినాల పిల్లగాడిని హఠాత్తుగా చంపేస్తాడు దేవుడు. సో దయచేసి మీరు ఆలోచించండి, ఇందులో న్యాయం ఎంత, వాస్తవం ఎంత, నేను చెప్పింది అసత్యమా సత్యమా మీరు నాకు తెలియజేయండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసి చెప్పండి. సో నేను చెప్పింది అబద్ధం అయితే మీరు నిరూపించండి. సో దీంట్లో నేను ఉన్నది చదివినా నాకు తెలిసిన మట్టుకు హిందువుల జోలికి వెళ్ళకండి, హిందువులకు సువార్త చెప్పకండి. ఎందుకంటే దీంట్లో ఏమన్నా సత్యాలు ఉంటాయని అనుకునకండి. దీంట్లో ఏం సత్యాలు లేకుంటాయి, అన్ని అసత్యాలతో కూడినది ఉంటుంది. సో యాడున్నోళ్ళు ఆనే ఉండి అందరం ప్రశాంతంగా జీవితామని ఈ వీడియో చేస్తుంటా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.